తుఫాను తాకిన వేళ జ్ఞాపకాల వేదిక. కాలం 1990వ దశకం. పచ్చని ప్రకృతి మధ్యన ఉన్న ఒక అందమైన గ్రామం. ఆ రోజు మధ్యాహ్నం ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. రాజ్యం, ఆమె అత్తయ్య కలిసి భోజనం చేస్తూ పాతకాలపు పెద్ద బాక్స్ టీవీలో వార్తలు చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే వార్తలు చదువుతున్న వ్యక్తి గొంతులో ఒక రకమైన ఆందోళన వినిపించింది. ముఖ్య వార్త: వాతావరణ శాఖ విశాఖపట్నం వారి హెచ్చరిక. ఈరోజు బంగాళాఖాతంలో బలపడిన భారీ తుఫాను నగరాన్ని తాకే అవకాశం ఉంది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం వారి సూచన: ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి రేపు సాయంత్రం 4 గంటల వరకు అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. వార్తలు విన్న అత్తయ్య ఒక్కసారిగా కంగారు పడి, రాజ్యం విన్నావా? తుఫాన్ అంటున్నారు. వెంటనే మీ ఆయనకి ఫోన్ చేయి. ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా సాయంత్రం 4 లోపే ఇంటికి వచ్చేలా చెప్పు. చూడు, బయట ఆకాశం కూడా ఎలా మారిందో, కారు మబ్బులు ముసురుకున్నాయి అంటుంది. రాజ్యం వెంటనే తన భర్త రామారావుకు ఫోన్ చేసింది. ఆ తర్వాత గబగబా బయటికి వెళ్ళి ఇంటి ముందు ఆరేసిన బట్టలను తీసి లోపల సర్దుతూ మనసులో ఒక రకమైన ఆందోళనతో స్కూల్కు బయలుదేరింది. స్కూల్ దగ్గర రమ్య, భార్గవ్ తమ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మను చూడగానే ఇద్దరు ఆనందంతో గెంతుతూ, అమ్మా, ఈరోజు రేపు స్కూల్ సెలవు అని చెప్పారు, మనం హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు అని కేకలు వేశారు. పిల్లల అమాయకత్వానికి రాజ్యం నవ్వుకున్నా ఆమె కళ్ళు మాత్రం ఇంటి వైపు చూస్తూ తన భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాయి.